హాయ్ ఫ్రెండ్స్, ఆనపకాయ ఫ్రై ఎలా చేసుకోవాలన్నా చూద్దాం. దాంట్లో పాలు వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో షిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలా చూడడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, అవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అందుకని వీడియో షిప్ చేయకుండా చూడండి. కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టండి ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. మీకు ఆ లింకుల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆనపకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక స్పూన్ శనగపప్పు, వెల్లుల్లి ఒకటి, 4 ఎండుమిరగాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు 4 రెమ్మలు, జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, అదేవిధంగా సాల్ట్ సరిపడినంత, చిటికెడు పసుపు, ఒక చిన్న గ్లాసుడు పాలు, ఆనపకాయ ముక్కలు. ఒకసారి చూడండి. పెనం పెట్టుకుని దాని మీద 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని బాగా కొద్దిగా మరగనివ్వండి. బాగానే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేయండి. వెల్లుల్లితో పాటు శనగపప్పు కూడా వేసేయండి ఫ్రెండ్స్. శనగపప్పు కూడా వేసి రెండు ఒకసారి వేగుతాయి అనమాట. అందుకనేసి రెండు ఒకసారి వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా వేపండి. చూడండి ఎలా వేగినాయో. కొద్దిగా వేగనియండి. కొంచెం వేగనిచ్చి ఇప్పుడు తాలింపు సామాన్లు ఉన్నాయి కదా, మిగిలినవన్నీ అవి కూడా వేసేయండి. దాంట్లోని తాలింపు సామాన్లు కూడా వేసేయండి. తాలింపు సామాన్లు కూడా వేసేసి కొద్దిగా ఇప్పుడు ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలు కూడా వేసేయండి. దాంట్లోనే వేసేసి శుభ్రంగా బాగా కలపండి. తాలింపులు మొత్తం కలిసేలా కలపాలన్నమాట, లేదంటే కింద తాలింటేస్తే. తాలింపులు మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనియండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కొద్దిగా మగ్గిన తర్వాత తిప్పుతూ ఉండండి. ఆనపకాయ ఫ్రై పెద్ద మంట పెట్టుకున్నా పర్వాలేదు అనమాట. చూడండి ఎలా మగ్గిందో. ఇంకా మగ్గాలి. మగ్గినంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే కింద అడిగంటేస్తుంది అనమాట, మాడిపోతూ ఉండాలి. ఇలా ముక్క తీసుకుని చూడండి, ఆనపకాయ ఉడికిందో లేదో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా రెండు ఒకసారి వేసేసుకోవచ్చు. రెండు వేసుకొని బాగా కలపండి. ఆనపకాయ ఫ్రై మొత్తం కలపాలన్నమాట. మొత్తం బాగా కలపండి, కలిసినంత వరకు కలపండి. ఉడికిన తర్వాత వేసుకోండి పసుపు సాల్ట్ కూడా. ఇప్పుడు పాలు వేసేయండి ఫ్రెండ్స్. అవి 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అప్పుడు పాలు వేయాలన్నమాట. అవి కూడా వేసేసుకోండి. చూడండి మూత పెట్టేసుకుని ఇప్పుడు చూడండి ఎలా అయిందో ఫ్రై. పాలు మొత్తం ఎగిరిపోయినాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ముక్క కూడా చూపిస్తున్నాను, చాలా బాగా ఉడికిపోయింది. అవి కూడా ఆనపకాయలు చాలా బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. అవి ఎప్పటికి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎంత టేస్ట్గా ఉందో. ఇవి చపాతీ కర్రీలోకి, చపాతీ చేసుకున్నా సరే వాటిలోకి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చపాతీ చేసుకున్న టిఫిన్లోకైనా రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆనపకాయ ఫ్రై. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.